వాడు వచ్చాడండి. ఎవరు? మంచోడు. మంచోడు, పెద్దోడు. వచ్చినోడు ఇంట్లో నుంచి సంగీతాలు వినపడుతుంటే, సంగీతం వినపడితే ఎవరికైనా ఇష్టమైనా కాదా? సంగీతం అంటే ఆయాసం వస్తుంది ఎవరికన్నా? మంచి మ్యూజిక్ వస్తుంది అనుకోండి, మనకి తెలియకుండానే కాళ్ళు చేతులు తలకాయలు ఊగుతుంటాయి కదా. మరి సంగీతం ఇన్ని రోజుల తర్వాత మన ఇంట్లో ఏదో మంచి సంగీతం వస్తుంది, ఏదో శుభకార్యం జరిగింది, ఏదో మేలు జరిగింది, ఏదో సంతోషం కలుగుతుంది అని తెలుసు కదా. సంగీతం అంతే సంతోషానికి గుర్తు కదా. ఆడికి వచ్చినోడు లోపలికి వెళ్ళి ఏంటిది అని అడగాలి కదా. గుమ్మం దగ్గర ఆగిపోయాడంట. పనోడిని పిలిచాడంట, ఎట్లారా ఏంటి లోపల ఏం జరుగుతుంది, నీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు పనోడిని అడుగుతావా, నువ్వు వెళ్ళి చూసుకుంటావా? ఇదేం బుద్ధి అండి? పనోళ్ళని పావులుగా వాడుకుంటారు ఏంటి కొంతమంది. రైట్ రారా, నేను వెళ్ళిన తర్వాత మా అమ్మగారు అడిగి వెళ్ళిందా, ఎవరిని వచ్చారా మన ఇంటికి అని పనోడిని అడుగుతారండి ఎవడన్నా. అదేంటి నీ భార్య నువ్వు నమ్మవా, నీ భర్త నువ్వు నమ్మవా ఏంటండి? ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానమా, ఒకళ్ళ మీద ఒకళ్ళు స్పయ్యా? ఎట్ట కుటుంబం కట్టబడద్దండి? ఇంటిలో స్వేచ్ఛ లేకుండా నువ్వు బతికే బ్రతుకు ఇంటిలో ఉన్న వారిని అనుమానిస్తే నీకు ఇంకెక్కడుంది? గూటికి చేరతాం సాయంత్రం అవుతాడు. అక్కడే మనకు ఉపశమనం, అక్కడే మనకు సమాధానం, అక్కడే మనకు శాంతి, అక్కడే మనకు విశ్రాంతి. చాలా గృహాల్లో విశ్రాంతి లేదండి, అందుకే ఇళ్లలో ఉండరు, వీళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటారు, ఇంటికి రారు. మీ తమ్ముడు వచ్చాడయ్యా, మీ నాన్న సంతోషంతో విందు చేస్తున్నాడు అంటే తమ్ముడు వచ్చాడా, తమ్ముడు అన్నాడా ఏంటండి? తమ్ముడు వచ్చాడా? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు మళ్ళీ? ఆ నాన్న మిగిలిన ఆస్తి నాకు వద్దు అనుకుంటే మళ్ళీ వచ్చాడు. అది ఆడికి వెళ్ళిపోద్ది. ఆడికి వచ్చింది అప్పుడే క్యాలిక్యులేషన్స్. కొంతమందికి అన్ని క్యాలిక్యులేషన్సే. లెక్కలు బతుకంతా లెక్కల మీదే. ప్రేమ లేదు, ఏది చేసినా లెక్కలతోనే లెక్క. సరే తీసుకో ఏంటంటే ఇది లాభం వస్తుందన్నమాట. ఈయన ఏంటంటే నష్టం వస్తుందన్నమాట. ఏంటండి లాభ నష్టాలు చూస్తారేంటండి? బంధం లేదా, ప్రేమ బంధం లేదా, త్యాగం లేదా, సమర్పణ లేదా? ప్రభు నేర్పించింది ఏంటి మనకి? త్యాగం కదా. నీకంటే నీ పొరుగువాడికి ఎక్కువ ఇస్తానికి ట్రై చేయరు. ఒకటి బలవంతం చేస్తే 1 కిలోమీటర్ రమ్మని 2 మైళ్ళు నడవమన్నాడు కదా దేవుడు. కానీ ఈ రోజున చాలామంది పిసినిగొట్టుతనంగా ఉండడం చూస్తున్నాం. ఇవన్నీ సాతాను గుణాలు, తప్పిపోయిన గుణాలండి. అలిగి బయట కూర్చుండిపోయాడంట. బయట కూర్చుండిపోయి నేను రాను లోపలికి అన్నాడు. పాపం వాళ్ళ నాయన ఏమైంది, మీ పెద్ద అబ్బాయి వచ్చాడు అనగానే వచ్చాడా అని చెప్పి తప్పిపోయిన వాడి కోసము బయటకు వచ్చాడు తండ్రి. పెద్ద కుమారుడు కోసం కూడా బయటకు వచ్చాడు. ఎంత మంచి తండ్రి అండి ఆయన. మృతులకు సజీవులకు దేవుడిగా ఉన్నాడు, మంచివారికి చెడ్డవారికి వర్షం కురిపించే దేవుడిగా ఉన్నాడు. ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు. నువ్వు మంచోడువైనా ప్రేమిస్తున్నాడు, చెడ్డోడువైనా ప్రేమిస్తున్నాడు. నువ్వు క్రియల్లో చెడిపోయినా, నువ్వు ఆ తలంపుల్లో చెడిపోయినా దేవుని ప్రేమ మాత్రం మనందరి పట్ల పక్షపాతము లేనిదిగానే ఉంది. కానీ మనం అనుకుంటాం కొన్నిసార్లు తమ్ముణ్ణి ఎక్కువ ప్రేమించాడు తండ్రి, నన్ను ప్రేమించలేదనుకోని. నేను ఇన్ని రోజులు నిన్ను సేవించితేనే, నా స్నేహితులతో సంతోషించుటకు నీ ఒక మేక పిల్లనైనా నాకు ఇవ్వలేదే. ఏంటండి? ఈ నీ కుమారుడు వేశ్యలతో తన ఆస్తి అంతా పాడు చేసుకుంటే వాడికి కొవ్విన దూడను కోస్తున్నావే. ఏంటి, ఏం భాష ఇది? ఏంటండి? తండ్రి కుమారుడు నీకేమవుతాడు? తండ్రి కుమారుడు నీకేమవుతాడండి? తమ్ముడు అవడా? మరి ఈ తమ్ముడు గాడు అనొచ్చు కదా పోనాడు, కోపంగా ఉంటే. తమ్ముడు వస్తే అనొచ్చు కదా పోనీ. అంటే ఆయన వేరు, తమ్ముడు వేరు, ఈయన వేరు అయిపోయింది ఇక్కడ. సరేండి, నా నరముల్లో నరమ, నా ఎముకల్లో ఎముక, నరునిలో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అనబడతావు, నా భార్య, నా సతీమణి అన్నాడు ఆ రోజు ఆదాము. ఏంటండి? మొదటగా సహాబం చూసినప్పుడు ఆ తినొద్దన్న ఫలం తిన్నాక, ఆదామా ఎందుకు తిన్నావు అంటే, నీవు నాతో ఉండుటకు ఇచ్చిన నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమైన నా భార్య ఇస్తే నేను తినొద్దా అనొచ్చు కదా. అంటానులా, నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నానుగా నేనెందుకు తింటాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను చూసారా, పాపము చేసేవాడు ఎప్పుడు కూడా పక్కోడిని ఏర్పడేస్తుంటాడు. నేనే గొప్పవాడు, నేనే నీతిమంతుడు అంటాడు. ఏమీ లేనివాడు ఎగిరిగిరి పడుతుంటాడు, అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడండి. ఏంటండి? ధాన్యం బాగా పంట పండింది అనుకోండి, పండిన ధాన్యం ఎట్టుంటుందో చూసారా మీరు ఎప్పుడన్నా? పంట పొలాలు తలలు ఉంచుకొని ఇలా ఎలాడుతుంటాయి.
కంకిలు లేని పంట లేని కొమ్మలు ఉంటాయి చూడండి, ఎటువంటి చూడండి, నిటారు నిలబడి ఉంటాయి అన్నాడు. చేసుకొని నేనేం ఫలించలేదని సిగ్గు లేకుండా మళ్ళీ నిలబడి ఉంటాయి. దేవుడు మనల్ని దీవించే కొలిది మనం అణిగిమణిగి ఉండటం, ఫలించే కొలిది ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏమి లేనోడివే ఎగిరెగిరి పడతాడండి. ఈ పెద్ద కుమారుడు ఎంతగా, ఏట్రా నువ్వు మాట్లాడుతున్నావు, ఏట్రా నావన్నీ నీవే కదరా, నావన్నీ నీవిరా, నువ్వు నాతో ఎప్పుడున్నావురా, ఇన్ని సంవత్సరాలు మీ తమ్ముడు నాతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు రా, నాతో ఉండే సంతోషం పోగొట్టుకున్నాడు రా, నాతో కూర్చునే డైనింగ్ టేబుల్ మీద నాతో తినే పంచభక్ష పరమాణాలు లేక పందులు పొట్టు తిని వచ్చాడు రా పాపం. నువ్వెంత ధన్యుడివి నీకు అర్థం కావట్లేదు. నిన్ను సేవించుతుంటేనే అంటావేంట్రా, నువ్వు నన్ను సేవించడం ఏంట్రా, నేను నిన్ను పోషిస్తుంటే. ఎటో కొంతమంది నేను దేవుడు సేవ చేస్తున్నాను, నేను దేవుడు సేవ చేస్తున్నాను, ఏడుపెందుకు దానికి? అరే దేవుడి సేవ చేస్తున్నాను నేను, అందుకే కష్టాలు పాలవుతున్నాను, అందుకే నేను అదొక భాగ్యంగా ఎంచుకోకుండా ఏదో దేవుని సేవ చేసి ఏదో గొప్ప త్యాగం చేసి దేవుని సేవ చేయాలని బోల్డ్ మంది ఆశపడుతున్నారు. నిన్ను దేవుడు కోరుకున్నాడు, అది నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు. దాని అందు అతిశయించకుండా ఇతరులతో ఉద్యోగం చేసే వాళ్ళతో పోల్చుకొని నేను దేవుని సేవకుడు కదా, నాకు అవన్నీ కుదరవులే, నాకేం ఉండవులే, మీలాగా జాలీగా ఉండటం కుదరదులే, ఏంటంటే నాకు కూడా జీన్స్ చేసుకోవాలని ఉంది, కుదరదులే మా చర్చ్ వాళ్ళు ఏమని అనుకుంటారు, ఏదో ఒగ్గపోసుకొని అయిపోయినట్టు అనుకుంటుంటారు కొంతమంది. ఏంటండి, తండ్రితో ఉండటం ఎంత గొప్ప భాగ్యం అండి, దేవుని మందిరంలో ఉండటం ఎంత భాగ్యం, దేవుని సేవ చేయటం ఎంత గొప్ప భాగ్యం. అవన్నీ నీవే కదా నాయన, నువ్వెందుకురా ఇలా చేస్తున్నావని తండ్రి తప్పిపోయిన కుమారుడు కొరకు ఏడ్చాడండి. మంచి కుమారుడు అనుకున్న వాడి కోసం కూడా ఏడ్చాడు. బైబిల్ అంతటితో కథ అయిపోయిందండి. వాడు లోపలికి వెళ్ళినట్లు లేదు, పెద్దోడు లోపలికి వెళ్ళినట్టుగా లేదు, అక్కడ తండ్రిని సమాధానపరిచినట్టుగా తండ్రి తమ్ముడితో సమాధాన పడ్డట్టుగా లేదు. ఈ రోజున అదే స్థితి లోకంలో చూస్తున్నాం. పెద్ద కుమారుడిగా ఉన్నవారు, మొదట రక్షించబడ్డవారు, తండ్రితో ఉన్నవారు తప్పిపోయిన వారి కొరకు బాధ కలిగి ఉండటం మానేసి, వాళ్ళు తిరిగి రావాలని ఆశించటం మానేసి, తిరిగి వచ్చినప్పుడు చేర్చుకోవటం మానేసి, వాళ్ళను ప్రభువు సన్నిధిలో బలపరచడం మానేసి నశించుచున్న ఆత్మల కొరకు భారం లేని వారిగా ఈ రోజున రక్షించబడ్డ విశ్వాసులు అనబడేవారు, దేవుని చేత అనేక దీవెనలు పొందిన వారు ఉండటం ఎంతో విచారకరమైన విషయంగా ఉంది. ఒక మాట చెప్తున్నాను, మీరు నిజంగా రక్షించబడ్డారా? చెప్పండి, నిజంగా రక్షించబడ్డారా? మరి రక్షించబడని వారి కొరకు మీ హృదయంలో ఏమైనా భారం ఉందా? నా తమ్ముడు మారాలి, మా నాయన మారాలి, నా భార్య మారాలి, నా భర్త మారాలి, మా అత్తమామలు మారాలి, నా ఫ్రెండ్స్ మారాలి, వారు కూడా ఈ గొప్ప యేసయ్యను తెలుసుకోవాలి. వారు పాపంలో ఉన్నారు, తాగుబోతులు అయిపోతున్నారు, వ్యభిచారులు అయిపోతున్నారు, మోసపోతున్నారు, నష్టపోతున్నారు. అయ్యో వీరిని కూడా యేసయ్య రక్షించవా అనే ఆరాటము, ఆ పోరాటము, ఆ ప్రార్థన మీకుందా? మీరు రక్షించబడ్డవారు ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడకపోతే మీ రక్షణ పోద్ది. తెలిసిందండి? కత్తి వాడితేనే పదును ఉంటుంది, వాడకుండా దాచిపెడితే ఏమవుద్ది? మొద్దు బారిపోద్ది. మీకు ఇచ్చినది వెలుగును మంచం కింద పెట్టుకుంటే ఏమవుద్ది? ఎక్కడ పెట్టమన్నాడు? దీపస్తంభం మీద పెట్టు నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని. అనేకులు దారి తెలుసుకోవడానికి, అనేకులు ప్రభు దగ్గరకు రావడానికి ఈ గెట్ టుగెదర్లో యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని ఊరికే సంతోషపెట్టి మీ వ్యాధులు, బాధలు, కష్టాల కొరకు ప్రార్థన చేసి పంపడానికి మాత్రం కాదండి. మీరు వెళ్ళి తప్పిపోయిన వారిని చేరదీయటానికి, నడిపించడానికి, ఇక్కడికి లేక మీ ఆలయానికి లేక దేవుని సన్నిధికి మీకు తెలిసిన తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దొంగల్ని, తప్పిపోయిన వారిని, తిరుగుబోతులుగా ఉన్న వారిని, గురి లేకుండా ఉన్న వారిని, విచ్ఛిన్నమైన పోయిన కుటుంబాలను, విడాకుల వరకు కోర్టులకు వెళ్ళిపోయిన దంపతులు ఈ రోజున మీటింగులకు వచ్చి వాక్యం విని పశ్చాత్తాపడి భార్యాభర్తలు విడాకులు వాపసు తీసుకొని సమాధాన పడుతున్న వారు ఎందరో ఉన్నారండి. తీసుకురండి అలాంటి వారిని. కుటుంబం విచ్ఛిన్న చేయడానికి సాతాను యొక్క ప్రయత్నం అది. కుటుంబాలు కట్టబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు ఈ రోజున బలంగా జరుగుతున్నాయని సమాచారం వింటున్నాం.
పరిశుద్ధాత్మ కార్యాలంటే కేవలం శరీర ఉద్రేకంతో ఎగరటమో, కింద పడటమో, లేవటమో, లేక ఏవో తాత్కాలికంగా వెంటనే జరిగేటువంటి కొన్ని స్వస్థతల సాక్ష్యాలు చెప్పటమో కాదండి. బ్రతుకులు మారటం, జీవితాలు మారటం, గురి లేని వారు గురి కనుగొనటం. ఒక గుడ్డోడికి ప్రభు కళ్ళిచ్చాడు. నీకు ఈ కళ్ళు ఎలా వచ్చాయో చెప్పు, నీ కళ్ళిచ్చినోడు ఎవడో చెప్పు అని పరిశీలు గందరగోళం చేస్తుంటే ఆయన ఒకే మాట చెప్పాడు, నాకు అవన్నీ తెలియదయ్యా, నేను గుడ్డోడుకున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. నేను గుడ్డోడుకున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. అది రక్షణ సాక్ష్యం. నేను తాగుబోతుకున్నాను, ఇప్పుడు నేను తాగడం లేదు. నేను నా ఇష్టానుసారంగా బ్రతికాను, ఇప్పుడు దేవుని యందు భయభక్తులు బతుకుతున్నాను. ఇప్పుడు విచ్చలవిడిగా నేను జీవించాను, ఇప్పుడు నా జీవితంలో క్రమము కలిగి బ్రతుకుతున్నాను. అది యేసుక్రీస్తు ఒక వ్యక్తిలో చేసేటువంటి గొప్ప కార్యం. మన కుటుంబాల్లోనే ఎందరో ఉన్నారు, మన గృహాల్లో ఎంతోమంది ఉన్నారు, మన ఊర్లో ఎంతోమంది ఉన్నారు. దినాల్లో ఏ ఒక్కడు నశించకూడదని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి తప్పిపోయిన వారిని చూసి హీనపరచొద్దండి, హేళన చేయొద్దు, నీచంగా చేయొద్దు, ఎంచొద్దు, వాళ్ళు నీచంగా ఎంచొద్దు, వాళ్ళు తోసేయొద్దు. వాళ్ళు ప్రేమించబడుతున్నప్పుడు నిన్ను ప్రేమించిన దేవుడు వారిని కూడా ప్రేమిస్తాడని గుర్తు చేసుకొని, వాడిని మీరు ప్రేమించకపోయినా నీ ప్రభువు ప్రేమను బట్టి వారిని నువ్వు ప్రేమించడం నేర్చుకోగలిగితే మనం ధన్యులమవుతాం. ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ నీకేమవుతాడండి? మీ ఫ్రెండ్ నీకేమవుతాడండి? మీ ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ అవుతాడు కదా. నీ ఫ్రెండ్ యేసుప్రభు అయితే ఆ ఫ్రెండ్ యొక్క ఫ్రెండు ఆ పాపుల, యేసుప్రభుకి మరో పేరేంటో తెలుసండి? పాపుల రక్షకుడే కాదండి, పాపుల స్నేహితుడు. పాపుల స్నేహితుడు ఆయన. అంటే పాపం చేయడానికి కాదు, పాపులతో కూడా స్నేహం చేసి పవిత్రులుగా చేశాడు ఆయన. ఈరోజు మనం పాపులు నశించిపోతున్న వారితో వారిని ప్రభు కొరకు సంపాదించడానికి ప్రేమతో మాట్లాడటం, ప్రార్థించటం, ప్రభు సన్నిధికి తీసుకురావటం మన పనిగా పెట్టుకోవాలి. మీ కుటుంబాల్లో తిరుగుబాటు చేస్తున్న యవనస్తులుంటే, ఎందుకు పనికి రాకుండా తాగి తందనాలు తొక్కుతున్న యజమానిగా మీ ఇంటిలో ఉన్న యజమాని ఉంటే, మీ వారు ఉంటే, వారి విషయం మాకు తెలియచేయండి. మీరు ప్రార్థించండి, మేము ప్రార్థిస్తాం. వారిని ఇలాంటి మీటింగ్కి ఆహ్వానించండి, లేకపోతే కల్వరి దర్శనం కార్యక్రమాన్ని కూర్చొని చూడమని చెప్పండి, రిక్వెస్ట్ చేయండి. కొంచెం సేపు, అరగంట సేపు కూర్చోండి, అలా కళ్ళు మూసుకు కూర్చోండి, ఆ మాటలు కొంచెం వినండి అని చెప్పండి. ఏమో దాత్ముడు ఆ వర్తమానాల ద్వారా వారి హృదయాలను మారుస్తాడు. ఈ గెట్ టుగెదర్ ద్వారా మీరు ఆత్మలను పట్టే జాలర్లుగా మారాలి. ఆ పెద్ద కుమారుల్లాగా ఉండకూడదండి. ఇశ్రాయేలు గురించి ఒక మాట చెప్పబడింది, వీరు హృదయములో తప్పిపోవు ప్రజలు, ఈ 40 సంవత్సరాలు నన్ను విసికించారు అన్నాడు దేవుడు అండి. ఎందులో తప్పిపోయారు వాళ్ళు? ఈడేమో ఇల్లు వదిలిపెట్టి తప్పిపోయాడు, కానీ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు ఎందులో తప్పిపోయాడు? హృదయంలో తప్పిపోయాడు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో అనేకులు తప్పిపోయిన పెద్ద కుమారులు ఉన్నారండి. ఇతరుల పట్ల భారం లేని వారిగా, ఇతరులను చేర్చుకోలేని వారిగా, ఇతరులను రక్షించాలనే ఆశ లేని వారిగా ఉండటం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడి ఈ సమయంలో మన ఒక్కొక్కరిని ఆత్మలను పట్టే జాలర్లుగా చేయాలని ఆశిస్తున్నాడు. నన్ను ఒకటే మాట అడుగుతాడు, ఎన్ని గెట్ టుగెదర్లు పెట్టావు జైపాల్? ఎన్ని ఉద్యోగ సభలు చేశావు? ఎన్ని పుస్తకాలు రాశావు? ఎన్ని టీవీ ప్రోగ్రాంలు ఇచ్చావు? ఎన్ని రేడియో ప్రోగ్రాంలు ఇచ్చావు? ఎన్ని సంవత్సరాలు సేవ చేశావు? ఎంతమంది నీ మీటింగులకు వచ్చారు? బలా నమ్మకమైన మంచిదాసుడు అంటాడు అనుకున్నారా? ఏం అడగడు నన్ను. ఎన్ని ఆత్మలు రక్షించావు చూపించు. నువ్వు సంపాదించిన వాళ్ళు ఎంతమంది పరలోకంలో తెచ్చావు? నీ ప్రసంగం విని ఎంతమంది మారారు? నీవు రాసిన పుస్తకాలు చదివి ఎంతమంది ఉజ్జీవించబడ్డారు? నీ పరిచర్య ద్వారా ఎంతమందిని పరలోక రాజ్య వారసులుగా చేశావు అనే ప్రశ్న మాత్రం దేవుడు తప్పక నన్ను అడుగుతాడు. ఏంటండి? దానికి భయపడి ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని నేను పరిచర్య చేయాలే కానీ మనుషుల మెప్పుల కోసమో గొప్పల కోసమో పరిచర్య చేయటం వల్ల ప్రయోజనం లేదు. మీరు కూడా, మిమ్మల్ని కూడా అడుగుతాడు, ఎన్ని మేడలు కట్టావు? మీ అబ్బాయిలకి ఎన్ని కార్లు కొనిపెట్టించావు? ఎంతవరకు చదివించావు మీ బిడ్డల్ని? ఎన్ని బైకులు కొనిపెట్టావు అని అడుగుతాడు అనుకున్నా మిమ్మల్ని. నీకు ఇచ్చిన బిడ్డల్లో ఎంతమందిని పరలోకం తెచ్చావు? నీవు కన్న బిడ్డలు ఎంతమంది ఇక్కడ ఉన్నారు అని అడిగితే తల్లిదండ్రులు మీరు ఏం చెప్తారు రేపొద్దున? ఎంతమంది నీ ఫ్రెండ్స్ని ఇక్కడ తీసుకొచ్చావు అని అడిగితే నువ్వే సమాధానం చెప్తావు? అది గుర్తుపెట్టుకొని ఈ లోకంలో ప్రభు సాక్షులుగా జీవిద్దాం. తప్పిపోయిన వారిలో కుప్పలు ఉన్నారండి ఈ లోకంలో. గురి లేని వారు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, తాగుబోతులు,
ఎక్కడ చూసినా, ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ సందులోకి వెళ్ళినా, చెప్పాలంటే ఏ ఇంటిలోకి వెళ్ళినా ఒక తాగుబోతన్న మిగిలి ఉంటున్నాడు. అక్కడ కావలసినంత పని ఉంది, కోతంతో ఉంది, కోసెడు వారు కావాలి. విసిగిపోయి ఉన్నారు, విరక్తి చెందున్నారు, పండిపోయి ఉన్నారు. యేసయ్య గురించి ఎవరైనా చెప్తే నమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం లేదు. వేశ్యల దగ్గరికి, ఏంటండి, ఈ యొక్క నపుంసకుల దగ్గరికి. మొన్న ఒక పాస్టర్ గారు విజయవాడలో ఈ యొక్క నపుంసకులకి మీటింగ్ పెట్టాడంటండి. ఎంతమంది పెరిగిపోతున్నారు ముంబైలో, విజయవాడలో. వాళ్ళని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, ఎగతాళి చేస్తారు. మీకు తెలుసా, వాళ్ళకు కూడా ఒక ఆత్మ ఉందండి. వాళ్ళకు కూడా ఆత్మ ఉంది. వాళ్ళు పాపకార్యాలను మనం ప్రోత్సహించకూడదు, కానీ వారి ఆత్మలు రక్షించబడాలని మనం ప్రార్థించాలి, ప్రయత్నం చేయాలి. టీవీ ప్రోగ్రాములు విని ముంబై నుంచి మేము షండులము, మేము చాలా నీచకార కార్యాల్లో ఉన్నాము, కానీ మా బ్రతుకుల్లో నెమ్మది లేదు. మేము టీవీ ప్రోగ్రామ్స్ విని యేసుప్రభు నమ్ముకుందాం అనుకుంటున్నాము, మాకు కూడా మేము పాపాలు ఒప్పుకున్నాం, మా బ్రతుకులను మార్చుకుంటున్నాం, మా లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాం, మాకు కూడా బాప్తీసం ఇస్తారా అని ఫోన్ చేశారు గాడండి. నిజంగా అటువంటి వారిని హీనపరిచే వారికి ఎందరో ఉన్నారు, కానీ అటువంటి వారిని కూడా రక్షించడానికి ప్రభు చెప్పాడు, షండుడని నువ్వు దిగులు పడిన అవసరం లేదు, నీకు నా కుమారుల కంటే మించిన స్థానం ఇస్తానన్నాడు. దేవుడు ఎవరిని తోసివేయట్లేదు. కాబట్టి కుష్ఠరోగులు, ఎయిడ్స్ పేషెంట్స్, ఇవాళ ఎయిడ్స్ పేషెంట్స్ చూస్తే ఒకలా హీనంగా చూస్తున్నాం, వాళ్ళని తోసేస్తున్నాం. ఏదో అంటురోగం అంటుకుంటుందేమో అనుకుంటున్నాం. ఎయిడ్స్ రోగం సంపర్కం వల్ల తప్ప వేరే రీతిగా అది అంటుకునేది కాదు. అయినప్పటికీ వాళ్ళ అవమానంతో, సిగ్గుతో, బాధతో ఉంటే వాళ్ళని ఇంకా హీనపరుస్తున్నాం. కానీ ఈ రోజున అనేక మంది ఎయిడ్స్ పేషెంట్స్ ప్రభు వైపు తిరిగి స్వస్థపడుతున్నారు. మళ్ళీ వాళ్ళు టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ రక్తంలో ఏ దోషం లేదని వైద్యులు చెప్తున్నారు. పవిత్రమైన కార్యాలు చేసేవారికి విస్తరిస్తుంది. కానీ ఈరోజు అటువంటి వారిని ప్రభు రక్షిస్తున్నారు. నువ్వు లంచగొండివైనా, నువ్వు మోసగాడివైనా, నువ్వు దొంగవైనా, నువ్వు వ్యభిచారివైనా, నువ్వు ఎలాంటి దరిద్రుడివైనా, ఎలాగూ నీ జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తివైనా, నిన్ను ప్రభువు ప్రేమిస్తున్నాడన్న సంగతి మనం ఎరగాలి. ఆయన ప్రేమను రుచి చూచిన మనం, ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనం, ఆయనతోనే ఉండి అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతున్న మనం, తోసివేయబడ్డ వారిని ప్రభు దగ్గరకు తీసుకొని రావాలి. హల్లెలూయా. లేచెలబడని ప్రార్థన చేద్దాం. ఎదిగో ప్రభువా, ఇంత కార్యం నా ఇష్టానుసారంగా తిరిగాను, నీకు దూరమై నష్టాలు తెచ్చుకున్నాను, కష్టాలు తెచ్చుకున్నాను, కన్నీరే నాకు మిగిలిందయ్యా. ఎంత ప్రయాసపడ్డా ఏమీ సంపాదించుకోలేదు నాయన. ఉద్యోగం లేదు, సమాధానం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, బ్రతుకులో ఎటువంటి అభివృద్ధి, ఆశీర్వాదం లేదయ్యా. నీ కౌగిల్లోనికి వస్తున్నానయ్యా అని ఒక్క మాట చెప్పగలిగితే, లోబడనల్లని వారి వైపు దినమంతయు చేతులు చాచి ఉంచున్న ప్రభు ఈ రాత్రి తన కౌగిల్లోనికి నిన్ను చేర్చుకొని, ఈ నా బిడ్డ చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, ప్రశస్త వస్త్రమును ధరింపజేయండి, చేతికి ఉంగరం పెట్టండి, కాలుకు జోడు తొలగండి, మనమందరము కలిసి సంతోషిద్దామని పరలోకములో దూతల ముందు ప్రభు ఆనందిస్తూ ఉన్నాడు. నేను చిందించిన రక్తము వృధా కాలేదు, నేను కార్చిన రక్తధారలలో మరొక ఆత్మ రక్షించబడిందని మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభు పరలోకములో ఆనందించినట్లుగా పశ్చాత్తాపడదాం. ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నాయన, నీ ప్రణాళిక ఏంటి ప్రభువా, నీ ఉద్దేశాలు నాకు బయలుపరచు నాయన. ఈ రోజు నుంచి ఆత్మల భారం నాకు దయచేయ్యా, హృదయ శుద్ధి నాకు దయచేయి నాయన. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మన రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు తొంగి చూడు నాయన. నీ బిడ్డలను ఒక్కసారి చూడు ప్రభువా. మా కుటుంబం అంతా మారాలి, నా భార్య బిడ్డలందరూ మారాలి, నా భర్త బిడ్డలందరూ మారాలి, నా తల్లిదండ్రులందరూ మారాలి, నా అన్నదమ్ముల అక్కచెల్లెలందరూ మారాలి అని ఆరాటపడుతున్న ప్రతి ప్రార్థనకు జవాబులు దయచేయము నాయన, దయచేయము తండ్రి. నాకు జీవితంలో అభివృద్ధి లేదే అని దిగులుతో ఉన్నవారిని ఈ సమయంలో నీ నామములో ఆశీర్వదిస్తున్నాము నాయన. మా సొంత ప్రయత్నాలతో ఎక్కడో ఏదో వెతికి ఏమీ సంపాదించుకోలేక ఉన్నది కూడా పోగొట్టుకున్నాము, కానీ నీ కౌగిల్లో చేరితే మాకన్నీ ఉన్నాయన్నది రాత్రి మేము గుర్తించుటకు సహాయం చేయము. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదము కనుక నీ బిడ్డలకు అటువంటి ఆశీర్వాదాలు దయచేయము నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.